గుంటూరు జిల్లా ఉండవల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరి భూమి ఎంత పోతుందో సిఆర్డీఏ అధికారులు చెప్పడం లేదని మండిపడుతున్నారు రైతులు. భూ సేకరణ లేదా భూ సమీకరణ ద్వారా తీసుకుంటారా అనేది ఎందుకు చెప్పడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి స్టార్ట్ చేద్దాం. కనీసం ఇంటిమేషన్ ముందు చెప్పాలి కదా. సమావేశం ఇచ్చారు కదా, ఏ జెండా ఏంటి? సీడ్ యాక్సెస్ రోడ్ సర్వే చేద్దాం అంటే సర్వే చేస్తాం. గవర్నమెంట్ స్కూల్లో పెట్టండి. ఎవరెవరి భూమి ఎంత పోతుంది, ఏ ప్యాకేజ్ ప్రకారం భూమి తీసుకుంటారు, ఇవి రైతుల ప్రధాన ప్రశ్నలుగా మనం చూస్తున్నాం. అధికారులను ఇదే అంశంపైన వాళ్ళంతా కూడా నిలదీశారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, 2014లో మనం ఎలాంటి పరిస్థితులు అయితే చూసామో మరొకసారి అలాంటి వాతావరణం ప్రస్తుతం అక్కడ కనిపిస్తోంది. రైతులు ఏమడుగుతున్నారో అధికారులకు ఆ క్లారిటీ ఉందా? ప్రభుత్వం ఆ క్లారిటీ ఇచ్చిందా? 2014 నుంచి 2019 వరకు అమరావతికి సంబంధించి సీడ్ యాక్సెస్ రోడ్డు 2 విడతలుగా వేయాలని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపాదన చేశారు. దానికి సంబంధించిన డిజైన్ కూడా వేశారు. అయితే దానికి సంబంధించి ఒక ఫేజ్ పూర్తయింది, ఒక ఫేజు పూర్తిగా అసంతృప్తిగా మిగిలిపోయింది. ఎక్కడి నుంచి అంటే అమరావతి నుంచి ఏదైతే కొండవీటి వాగు ఉందో ఉండవల్లిలో అక్కడ వరకు ఒక ఫేజు, అక్కడి నుంచి వారధి వరకు మరొక ఫేజు. అయితే ఇక్కడ ఒక ఫేజ్ మాత్రం అసంతృప్తిగా మిగిలిపోయింది. రెండో ఫేజ్ కూడా పనులు పూర్తి కావాలి. అయితే పూర్తిగా అప్పట్లో రైతులంతా పూర్తి స్థాయిలో అడ్డం తిరిగారు. వందలాది మంది రైతులు కోర్టుకు వెళ్లారు. దాంతో పూర్తిగా అక్కడ నిలిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి ప్రక్రియ మొదలు పెట్టాలని ఆ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే అసంతృప్తిగా ఒక ఫేజ్లో మిగిలిపోయిందో అంటే మంతిన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వరకు అక్కడ అసంతృప్తిగా మిగిలిపోయింది. గతంలో ఇక్కడ రైతులంతా మేము ఖచ్చితంగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు మేము ఏమంటూ కోర్టుకు వెళ్లిన పరిస్థితి, ఇప్పటికే అనేక కోర్టు కేసులు కూడా ఆ భూముల్లో ఉంది. కానీ ఈరోజు దానికి సంబంధించి ఆ ప్రక్రియ ఏదైతే రోడ్డు మిగిలిపోయిందో దాన్ని వేయడానికి సిఆర్డీఏ అధికారులు ఉండవల్లి రైతులతో సమావేశమయ్యారు. అయితే దాదాపు 268 సర్వే నెంబర్లకు సంబంధించిన భూమి ఉంది. అయితే అందరికీ అధికారులు సమాచారం ఇవ్వలేదు. కొంతమందికి మాత్రమే అధికారులు సమావేశానికి రమ్మని ఆహ్వానం పలికారు. అయితే ఏదైతే సమాచారం అందుకోలేదో ఆ రైతులంతా వచ్చి ఖచ్చితంగా సిఆర్డీఏ అధికారులపైన గొడవ చేశారు. మా భూములు పోతున్నాయి, మరి మమ్మల్ని ఎందుకు పిలవలేదు, అసలు ఎన్ని సర్వే నెంబర్లలో భూమి కోల్పోతున్నారు రైతులు, ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం భూములు కోల్పోతున్నారు, మీ దగ్గర కనీసం వివరాలు ఉన్నాయా అంటూ అధికారులను ప్రశ్నించిన పరిస్థితి. అధికారులు కూడా ఏమి చెప్పలేని పరిస్థితి. ఖచ్చితంగా మీరు కనుక మీటింగ్ నిర్వహించాలంటే ఎవరైతే భూములు కోల్పోతున్నారో ఆ భూములకు సంబంధించిన రైతులను పిలవాలి, అందులో ఎంత విస్తీర్ణం కోల్పోతున్నారో వివరాలతో రావాలి. దాంతోపాటుగా భూ సమీకరణ చేస్తారా, భూ సేకరణ చేస్తారా, భూ సేకరణ చేస్తే ప్యాకేజ్ ఎంత ఇస్తారు, భూ సమీకరణ చేస్తే ప్యాకేజ్ ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది పూర్తి వివరాలతో మీరు రైతులతో సమావేశం పెట్టాలి. కానీ ఇలా మీకు నచ్చిన కొంతమంది రైతులతో సమావేశాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో కొంతమంది రైతులు కూడా మేము భూమి ఇవ్వడానికి రెడీగా లేము, గతంలో కోర్టుకు వెళ్ళాము, ఆ కోర్టు కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, బలవంతపు భూసేకరణ మా దగ్గర నుంచి చేయవద్దని కూడా కొంతమంది రైతులు సిఆర్డీఏ అధికారులకు తేల్చి చెప్పారు. దీంతో పూర్తిగా గందరగోళంగా మారింది రైతుల సమావేశం. దీంతో అర్ధంతరంగా ముగిసింది. మళ్లీ తిరిగి రేపు సమావేశం రైతులతో నిర్వహించాలని సిఆర్డీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. బిందు. ఓకే అశోక్, థ్యాంక్ యూ.